హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో క్లైమేట్ బాగుందని చెప్పి పొలాలు చూద్దామని వచ్చాను. ఇది ఒకప్పుడు మా అత్తమ్మ వాళ్ళ పొలం అండి. ప్రజెంట్ ఇప్పుడైతే అమ్మేస్తున్నారు. మా వదిన మ్యారేజ్ అప్పుడు అమ్మేస్తున్నారు. అప్పుడు 1,30,000కి అమ్మేస్తున్నారంట. 1,50,000కి అమ్మేసినారు అప్పుడు మా అక్క మ్యారేజ్కి. అప్పుడు అమౌంట్ ఏదో తక్కువ ఉందని, చాలా తక్కువ కంటే 1,50,000 అంటే అసలు చాలా తక్కువ. ఇది వచ్చేసి ఎకరాన్నర ఉంటుంది పొలం ఇది. సో అప్పుడైతే అనవసరంగా అసలు అమ్మేసినారు అనిపించింది. అమౌంట్ బయట అడ్జస్ట్ చేసుకున్న బాగుండేది. చూసారా పొలం? ఇక్కడ ఒక చూపిస్తా. ఈ రూమ్ ఉంది కదా, ఈ రూము మేము చిన్నప్పుడైతే హాలిడేస్ వచ్చినప్పుడల్లా మా అమ్మ నాన్నతో పాటు మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు అందరం వచ్చేవాళ్ళం పొలంకి. వర్షం పడితే ఇదే రూమ్లోనే లోపలికి వెళ్ళిపోయేటోళ్ళం. ఇది స్టోర్ రూమ్ లాగా అనమాట. అప్పుడు మొత్తం చూసినావా రూము? ఇప్పటికి అట్లే ఉంది, పడిపోకుండా చెక్కు చెదర్లు. అసలు అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. అంత రాళ్ళతో. ఇక్కడ పక్కన బోర్ ఉన్నది కానీ ఇక్కడ తీసేసినట్టున్నారు. లేదు, ఇక్కడ బోర్ ఉన్నది అప్పుడు ఒకప్పట్లో. ఇది మోటార్ కూడా ఉంది కానీ అది అక్కడ పెట్టినారు, షిఫ్ట్ చేసినారు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి పైప్ లైన్ పెడుతున్నారు. అప్పుడు మేము ఇక్కడే స్నానం చేస్తున్నాం అప్పుడు పొలంకి వచ్చినప్పుడల్లా. అన్నీ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. మస్తు ఉంటుండే అసలు ఈ పొలం. ఇక్కడైతే ఎక్కువ మేము అరటి, మిరప, పత్తి ఇవే వేస్తుంటుంది. క్లైమేట్ వస్తుంది ఈరోజు మా ఊర్లో. అస్సలు ఎండనే లేదు. 90s వాళ్ళకైతే బాగా గుర్తుంటుంది. ఒకప్పట్లో అయితే 12 గంటల కరెంట్ ఉండేది అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. డైలీ 12 అవర్సే కరెంట్ ఉండేది. మార్నింగ్ 6కి వస్తే ఈవినింగ్ 6 వరకు ఉండేది. లేకుంటే ఈవినింగ్ 6కి వస్తే మళ్ళీ నెక్స్ట్ డే 6 వరకే ఉండేది. సో అప్పుడు పొలంలో ఏం చేస్తున్నారంటే నైట్ టైం కరెంట్ ఉంటుంది కదా, నైట్ టైం కరెంట్ ఉంటే నైట్ టైమే వచ్చి సైకిల్ మీద టార్చ్ లైట్ పట్టుకొని నేను మా నాన్న ఇక్కడ పొలానికి వాటర్ పడుతుంటుంది. అరటి చెట్లు ఉన్నా, లేకుంటే కాటన్ ఉన్నా, మిరప చెట్లు ఉన్నా. అప్పట్లో అంతా బాగుండేది మెమరీస్ అన్నీ. ఒక్కోసారి నైట్ ఇక్కడే పడుకునే వాళ్ళం. రాత్రి వచ్చేసి సైకిల్ మీద వచ్చి వాటర్ పట్టేయడం, మళ్ళీ వెళ్ళడం ఇంటికి. మళ్ళీ మార్నింగ్ రావడం, మళ్ళీ ఆఫ్ చేసుకోవడం. అట్లా ఉండేది అప్పుడు సిచ్యువేషన్. ఇది వేరే వాళ్ళది. ఇంకా ఇవన్నీ సేమ్ ఇట్లానే ఉండేది. సేమ్ ఇట్లానే వాటర్లోనే ఇట్లా మోటార్ వస్తూనే ఉండేది కంటిన్యూగా. అక్కడ పడుకొని స్నానం చేస్తుంటే మేము చిన్నప్పుడు. చూడండి వెదర్ ఎంత క్లీన్గా ఉందో, ఎంత నీట్గా ఉందో అసలు. పల్లెటూరులోనే ఇలాంటివి ఉన్నాయి. సో ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇలాంటి క్లైమేట్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోండి. పక్షుల అరుపులు చూసినావా ఎంత క్లియర్ అనిపిస్తున్నాయా? ఇంకొకటి ముందర ఉంటుంది, ఆ కొబ్బరి చెట్ల అవతల ఇంకొక పొలం ఉంటుంది. అది కూడా అమ్మేసినారు అప్పుడే. ఒకవేళ ఇప్పుడు ఉంటే మంచిగా ఉండే. అక్కడ కూడా ఎకరన్నర అనుకుంటా, 2 ఎకరాలు అక్కడ కూడా అమ్మేసినారు అప్పుడే. అప్పట్లో చాలా తక్కువ. అప్పుడు పొలాలు కొన్న వాళ్ళు ఇప్పుడు మంచి కోటీశ్వర్లు ఇప్పుడంతా. అరటి ఆకులో భోజనం వస్తుంటది. అవును, మధ్యాహ్నం టైంలో అరటాకులోనే తినేది అప్పుడు భోజనం. అంతా క్యారియర్ మొత్తం ఒకటే. ఇప్పుడు ఓన్లీ ఫెస్టివల్స్కే, సంక్రాంతి, ఉగాది ఆ టైంలో తెచ్చుకొని తింటున్నాం పల్లెటూరు ఇక్కడ. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అన్నము, పప్పు, ఆవకాయ 3 తెచ్చుకునేది. అరటాకులో మొత్తం వేసేది, మొత్తం ఒకటేసారి కలిపేది. అంతా కలిపేసి ముద్దలు, లావులా ముద్దలు చేసుకునేది. ఒక్కొక్కరికి ఇట్లా ముద్ద మంచిగా. అప్పటికప్పుడే ఫ్రెష్గా మిరప చెట్లు ఉంటాయి కదా, మిరపకాయలు తెంచుకునేది. అప్పుడప్పుడే కొరుకుని తినేది, బాగుంటుండే. ఏమో ఇది వేసినారు ఇదా? ఇది పప్పాయ చెట్లు. డ్రిఫ్టింగ్ పెట్టినారు వాటర్. నేపియర్ గడ్డ ఏదో అంటారు కదా, పశువులకి వేస్తారు. పెంచుతారు, సపరేట్ పెంచుతారు. అప్పుడప్పుడు ఇలా ఊరికి వస్తే మంచిగా ఉంటుంది. సిటీలో లగ్జరీలకు అలవాటు పడినారు కానీ జనాలు. అసలు లైఫ్ అంటే పల్లెటూరు బ్రతికే అసలు లైఫే.
ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్లు ఉండవు. ఈ ఈఎంఐలు రెంట్లు అవన్నీ ఏం లేకుండా హాయిగా ఉన్నదంతా బతకొచ్చు. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్లకి జాబులకి జనాలకి తప్పదు ఇంకా టౌన్లోకి వెళ్ళిపోవడం. లేకుంటే హాయిగా పల్లెటూరు వాతావరణం బెస్ట్. అక్కడ చూడు కొండలు. ఈ కొండలు చూసినారా? ఇవి వచ్చేసి నల్లమల కొండలు ఇవన్నీ. ఇది దాటితే కొంచెం అహోబిలం వస్తుంది మాకు దగ్గర, చాలా దగ్గర మా ఊరికి దగ్గర. అహోబిలం మా ఊరు నుంచి ఎంత 15 to 20 కిలోమీటర్స్ అంతే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. అహోబిలం నరసింహస్వామి, చిన్న అహోబిలం పెద్ద అహోబిలం అని ఉంటుంది. మేము మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడికే కదా వెళ్ళింది ఫస్ట్ అక్కడికి వెళ్ళాం, తర్వాత మహానందికి వెళ్ళినాం. ఈరోజు వర్షం లేదు ఎండ లేదు, అందుకే మంచిగా ఉంది క్లైమేట్. వర్షం ఉంటే రాలేకపోదాము. చూసినారా పక్షుల అరుపులు ఎంత బాగున్నాయో. కంటిన్యూ వరుస్తూనే ఉన్నాయి పక్షులు. ఆ చెట్లకు హోల్స్ చూసినావా? ఉడతలు అది దగ్గరికి రా చూపిస్తాం. వడ్రంగి పిట్టలు ఉంటాయి కదా, అవి హోల్స్ పెట్టుకుంటాయి. వుడ్ పెకర్స్ అవి హోల్స్ పెట్టుకొని దాంట్లోనే ఫ్యామిలీ పెట్టుకుంటాయి అట్లా. చెప్పిన ఆ హోల్స్ అన్నీ ఇట్లా ఈ చిలుకలు వడ్రంగి పిట్టలు ఇవన్నీ హోల్స్ పెట్టుకొని ఉంటాయి. ఇదిగో బర్డ్స్ హోల్స్ అన్నీ, బర్డ్స్ హోల్స్ ఇవన్నీ. ఈ చెట్లకు ఉన్న హోల్స్ అన్నీ ఆ బర్డ్స్ పెట్టినవి. రామచిలుక అక్కడే ఉంది. ఇది రామచిలుక ఇంకా అక్కడే ఉన్నది. ఈ సిటీలో అసలు కనబడటం లేదు, మొత్తం చిలుకలు లేవు, ఏమీ లేవు. పైన హోల్స్ అన్నీ బర్డ్స్ పెట్టినవే. చూసినారా టెంకాయ చెట్టుకి ఎన్ని హోల్స్ ఉన్నాయో? ఈ హోల్స్ అన్నీ బర్డ్స్ పెట్టినవి. ఇది చూసినావా? ఇదంతా ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఆ చెట్టు వరకు, ఆ చెట్టు వరకు కూడా మనదే ఉన్నది అప్పుడు పొలం. ఈ కవర్ ఉంది కదా, ఆ కవర్ నుంచి ఇట్లా ఈ ఫీల్డ్ ఈ మొక్కలు నాటే వరకు లాస్ట్ వరకు ఇవన్నీ అప్పుడు అమ్మేసినారు మొత్తం అంతా. ఇవన్నీ కొట్టేసినట్టున్నారు, పడిపోయినాయి చెట్లు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ల్యాండ్ మాత్రం అస్సలు అమ్ముకోకండి, దాని వాల్యూ ఇప్పుడు చాలా ఉంది. అవును, మాకైతే లేవులే ల్యాండ్స్. మోటార్ వేసినారు చూద్దాం. మోటార్ పొలాలు అయితే వాటర్ ఇట్లా పడతారు, ఆ వాటర్ అంతా ఇట్లా వెళ్ళిపోయి మడవలు, అరటి చెట్లకు మడవలు వెళ్ళిపోతాయి బాగా. ఈ చిన్నగా ఉన్నప్పుడు అరటి చెట్లు ఇవి మంచిగా ఉంది కదా. వాటర్ తాగొచ్చు, మేము అప్పుడైతే ఇవే వాటర్ తాగుతున్నాము అప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లున్నాయి టేస్ట్ తెలియదు, కానీ అప్పుడు ఇవే తాగుతున్నాము.
పశువుల దాన. చూసిన వారి తోట ఎంత బాగుందో. వస్తుంది. సరే క్వశ్చన్ అడుగుతా చెప్పు. అరటి చెట్టు ఎట్లా వస్తుంది చెప్పు. ఏముంది, అది కూడా మళ్ళీ క్వశ్చన్. అరటి పళ్ళ విత్తనం ఉంటది కదా, అది నాటితే అరటి చెట్టు వస్తుంది. జీనియస్ అసలు సూపర్. ఇంకా ఎందుకు కాదా, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. నేనైతే అట్లే అనుకుంటున్నాను. అన్ని విత్తనాలు అంటేనే రావు. మరి ఇది అరటి చెట్లు ఎట్లా అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అరటి గెలలు వస్తాయి కదా, గెలలు వచ్చినాక గెలలు కట్ చేసి అమ్ముకుంటారు కదా. అమ్మినప్పుడు ఏం చేస్తారు, తోట మొత్తం కట్ చేస్తారు. ఇట్లా కొంచెం లావుగా వస్తాయి. అరటి గెల వచ్చేసరికి ఈ సైజులో వస్తుంది. ఈ సైజులో వస్తే దీన్ని ఇంతవరకు కట్ చేస్తారు. కట్ చేసి దీన్ని మొత్తం లేపుతారు ఇట్లా వేర్లతో సహా, కింద ఇట్లా పెట్టి ఇట్లా వేర్లతో సహా లేపి ఈ మొత్తాన్ని ఇంతవరకు ఉండదు పైది, ఈ కింది దాని మొత్తాన్ని మళ్ళీ తీసుకుని నాటుతారు. అంత చిన్నగా ఉండవు అరటి పిలకలు, అంటే లావుగా ఉంటాయి. ఇంత లావు ఉంటుంది. మేము చిన్నప్పుడు నాటినాం కదా, చిన్నప్పుడు చాలాసార్లు నాటినాము. అందుకే నీకు తెలుసు. అదేనండి, పల్లెటూరు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి విషయాలు కొంచెం తెలిసి ఉంటాయి. నాలాంటి టౌన్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. టౌన్ వాళ్ళకి ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా, ఆ క్వశ్చన్ తప్ప ఇంకేం తెలియదు. ఇంకా అది కూడా ఆన్సర్ కరెక్ట్ తెలియదు. కోడి ముందు అంటే కోడి ముందు కోడి ఉంటుంది, గుడ్డు అంటే మరి గుడ్డు తర్వాతనే కోడి వస్తుంది కదా అని అంటారు. దానికి ఆన్సర్ ఏంటో నాకైతే ఇప్పటికీ. దానికి ఆన్సర్ ఉండవు కొన్నిటికి అంతే, కానీ దీనికి మాత్రం ఆన్సర్ ఉంది. ఇక్కడ కూడా ఉంది చూడు పెద్దది ఇంకా, కానీ అంత చిన్నగా ఉండే ఇంకా లావు ఉంటాయి పిలకలు అంటే. ఇప్పుడే కదా. ఒకసారి కెమెరా పైకెట్టి చూపు, మొత్తం ఇట్లా అరటిది వస్తుంది, గ్రీనరీ అసలు. ఇంకా పెద్ద గాలి పెద్దగా అయితే ఇంకా బాగుంటుంది చెట్టు. పచ్చదనాన్ని చూడాలనుకునే వారి పల్లెటూరుకి రావచ్చు అప్పుడప్పుడైనా అట్లీస్ట్. బావులు అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ వాటర్ అయితే లేవు. ఇందులో పాములు ఉంటాయి ఇంకా నాకు తెలిసి కంపల్సరీ. ఎండిపోయిన బావులలో ఎక్కువ ఉంటాయి పాములు. దిగుతావా? ఫుడ్ ఎవడు పురుగులు అవి తింటాయి. ఒకవేళ వాటర్ ఉంటే తాబేళ్ళు ఉంటాయి. వస్తాయి అంతే. ఇంకా ఇంతకుముందు పెట్టిన గుడ్లు అవన్నీ పొదుగుతాయి అట్లా. ఎవరో గడ్డి కోసుకున్నారు ఇప్పుడే, గడ్డి మూట. తింటావా కొంచెం? మంచిది, సెల్యులోజ్ ఎక్కువ ఉంటుంది. ట్రై చేయి. నేను చిన్నప్పుడు తిన్నా, నువ్వు ఇప్పుడు తిను. అందుకే అంత షార్ప్గా ఉన్నా. ట్రై చేద్దాం. పోనీ ఆ రోజు కూడా వస్తావేమో తొందరలో, చూద్దాం. కాత అయిపోయింది నాకు. కోతనా? ఇది ఏవే అరటి చెట్లు కట్ చేసినట్టు దీన్ని వేసినారు. వేస్టేజ్ అంతా వేస్టేజ్. రావి చెట్టు చూడు ఎంత పెద్దగా ఉందో. మోస్ట్లీ అన్ని పొలాలకి ఇట్లా ఒక రూమ్ కట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఈ పురుగుల మందులు అవన్నీ స్టోర్ చేసుకోవడానికి. ఒకవేళ లంచ్ ఏమైనా తెచ్చుకుంటారు కదా మధ్యాహ్నానికి, ఆ బాక్సులు అని దీంట్లో పెట్టుకోవడానికి, ఏం తినకుండా. అది ఆ లాస్ట్లో కూడా ఉన్నాయి చూడు రూమ్స్. ఇక్కడ కూడా అది మా రూమ్. ఇంకా అక్కడ ఈ చెట్టు ఎప్పుడైనా చూసినావా? ఒక ఆకు తీసుకున్నావు అనుకో, ఇంకా జీవితాంతం నన్ను తలుచుకుంటావు. సూపర్ అసలు. ఈ ఒక్క ఆకు తీసుకొని ఇట్లా కొంచెం నీకు రాసినానంటే ఇంకా అయిపోయా. దురదాకు అంటారు దీన్ని. ఒక్కసారి ట్రై చేయి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటావు. ఎవరికైనా మనకి మన పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ షర్ట్లో తీసుకుని వేయాలి అంతే. ఇంకా స్నానాలు 5-6 సార్లు స్నానం చేసినా ఇంకా గీక్కుంటూనే ఉంటారు దీంతో. ముట్టుకుంటే రాదు, ఆకుతో ఇట్లా గీక్కోవాలా, గీక్కుంటే వస్తుంది. ఏమంటే దురద, మీ ఊర్లో ఎక్కడైనా కనిపిస్తే ట్రై చేయండి. ప్రాంక్ వీడియోలకు ఎక్కువ వాడుతుంటారు, మంచిగా ప్రాంక్ వీడియో చేయొచ్చు. పల్లెటూరులో ప్రాంక్ వీడియో చేసినారనుకో వెంటబడి కొడతారు. సిటీలో కానీ ఏం ప్రాంక్ రానిదని వెంటబడి కొడతారు. ఇక్కడ చాలా వరకు సిటీలలో అయితే దొండకాయలు చూసింటారు, కానీ పల్లెటూరులో ఇవి నాటు దొండకాయలు అంటారు. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయి. ఈ దొండ పండ్లు తింటారు, బాగుంటాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ తీయగా ఉంటాయి లోపల. తింజుడు ఒక్క సీడ్ అట్లా తింజుడు తీయగా ఉంటుంది అసలు.
బాగుందా? తీయ ఉంది, తీయ ఉంటుంది. ఇవి అమ్ముతున్నారు బయట కూడా. అమ్ముతారు, కానీ ఇవి వేరు, ఆ దొండకాయలు వేరు, ఈ దొండకాయలు వేరు. ఇవి వచ్చేసి ఉడి దొండకాయలు అంటారు. ఇవంతా చాలా బాగుంటాయి టేస్ట్. ఇదేదో తినింది ఆల్రెడీ, బొక్కపడింది చూడు, చూసుకొని తినాలి. తొండలు బల్లులు తింటాయి. ఇక్కడంతా గూడు పెట్టింది. ఇక్కడ నెస్ట్ ఉంది. ఏం గూడు? ఏదో గుడ్డు ఉంది, బ్రౌన్ కలర్. ఎగ్ ఉందా? చిన్నది. ఒకటి కాదు, ఒకటి 2 3 eggs ఉన్నాయి. ఏదంట అది? ఏదో పిట్టగుడ్లు ఉంటాయి, ఆమ్లెట్. కానీ ఇంత చిన్న కింద పెట్టుకుంది గుడ్డు. సూపర్ ఉన్నాయి. తీసి చూపిస్తా ఒకసారి మన వాళ్ళ కోసం. ఇది క్లిక్ చేయ ఒకసారి. చూస్తారా ఎగ్ ఎంత బాగుందో? ఇది చిన్న ఎగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూస్తారా? ఇదేదో పండో లేకుంటే కాయో కాదు, ఇది చిన్న పక్షి గుడ్డు. చూస్తావా? రెడ్ బ్రౌన్. సూపర్ ఉంది. పాపం దాంట్లోనే పెట్టేద్దాం. ఇక్కడ చూసినారా, ఇక్కడ నెక్స్ట్ ఉంది. ఆ నెక్స్ట్లో ఉన్నాయి ఎగ్స్, 2 eggs ఉన్నాయి. మళ్ళీ దీన్ని అక్కడే పెట్టేస్తున్నా, మీకు చూపిద్దామని తీస్తాను అంతే. పోమ్మా, వెళ్ళిపోమ్మా. మీ మమ్మీ వచ్చిందంటే మమ్మల్ని పొడిచి చంపుతుంది. 3 idiots ఉన్నారు ఇందులో, 3 idiots. తొందరగా బయటికి రండి, డేంజర్ కాకుండా. ఏమి సూపర్ కదా? బాగుంది. నేను వైట్ అట్లా చూసినా, బ్రౌన్ ఎగ్స్ ఉన్నాయి, రెడ్గా ఉన్నాయి ఎగ్స్, రెడ్డిష్ బ్రౌనిష్ మిక్సింగ్ లో. కానీ ఇంత కింద పెట్టుకున్నాయి ఎగ్స్. చూసారు కదండి, మా ఊర్లో పొలాలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ఇప్పటివరకు అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మళ్ళీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ వీలైనప్పట్లో ఊరికి వచ్చి ఇలా పొలాలు మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. గాలి కూడా చాలా బాగుంది, పచ్చదనము ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్